హ్యాపీ డేస్ షూటింగ్ జరుగుతున్నప్పుడు మేము సిబిఐటిలో సిబిఐటి లైబ్రరీ ఉంటుంది. దాని ముందరే నాకు కేక్ కటింగ్ చేసాం సెట్లో. నాకు ఇంకా గుర్తుంది నా 18th బర్త్డే. సో నా జర్నీ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఒక వ్యక్తి ట్రావెల్ అయ్యాడు అంటే అది డెఫినెట్గా నిఖిల్. వితికా షేర్ గారు, సో చెప్పండి, మీ ఇద్దరు బాండింగ్ ఇన్ని ఇయర్స్ లో ఎలా ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఎలా ప్లాన్ చేసుకుంటారు అసలు? ఏదైనా తను ఏంటంటే నిజంగా షీఈ్ అమేజింగ్ అండి. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ దట్ తను నా లైఫ్లో ఉన్నందుకు. నిజంగా నాకు నేను తను చూసి కూడా చాలా గర్వపడతాను. కుర్రోడు సినిమా తర్వాత మళ్ళీ అంత యాక్షన్ ఉన్న సినిమా ఇదే నాకు. మా అక్క కనిపించట్లేదు సార్. శంకరపల్లి డంపింగ్ యార్డ్ దగ్గర ఒక డెడ్ బాడీ దొరికింది సార్. సో చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. అక్టోబర్ 10వ తారీఖు విడుదలవుతుంది సినిమా. దీనా లెక్క పెట్టుకున్నా కొడక నెట్లో నరుకుతానో నాకే తెలియదు. సో అందరూ తప్పకుండా ఈ సినిమా థియేటర్లో చూసి మా టీం మొత్తాన్ని సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. వరుణ్ సందేశ్ గారు మళ్ళీ ఒక కాలేజ్ కుర్రాళ్ళలాగా ఎప్పుడు చూడొచ్చు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ యుమ. సో హ్యాపీ డేస్ అని ఒక మూవీతో మన ముందుకు వచ్చి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ ఈరోజు విలన్గా, హీరోగా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్లో మనం చూసాం వరుణ్ సందేశ్ గారిని. సో కానిస్టేబుల్ అని ఇప్పటి వరకు మేబీ ఇలాంటి క్యారెక్టర్లు అయితే నేను చూడలేదు. సో ఇలాంటి క్యారెక్టర్తో మన ముందుకు వస్తున్నారు. అసలు ఇంకేంటి దానిలో విశేషాలు అడిగి తెలుసుకుందాం. అసలు టీజర్ ట్రైలర్ నేను చూసినప్పుడు చాలా డిఫరెంట్గా అనిపించింది ఆయన ఫైట్స్ చేయడం అయితే. సో అసలు ఆ మూవీ విశేషాలు ఏంటి, ఎలా ఉంటుంది అనేది అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి, బాగున్నారా? బాగున్నాను. హ్యాపీ దసరా. ఫస్ట్ హ్యాపీ దసరా మీకు, అలాగే వ్యూవర్స్ అందరికి కూడా హ్యాపీ దసరా. హ్యాపీ దసరా సార్. థ్యాంక్ యూ. మీకు కూడా, మీ ఆంధ్రప్రభ పత్రికకు కూడా హ్యాపీ దసరా. మీ ఆంధ్రప్రభ వ్యూవర్స్కి, మా తెలుగు రాష్ట్ర ప్రజలకు, భారతదేశ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సో కానిస్టేబుల్ ఇప్పుడు వరకు మీరు చేసిన రోల్స్లో ఫస్ట్ టైం నాకు తెలిసి కాప్ రోల్ అనేది ఇప్పటిదాకా చేయలేదు అసలు. చెప్పండి సార్, అసలు ఎట్లా త్రూ అవుట్ మీరు దీని గురించి ఏమైనా ముందు ప్రాక్టీస్ చేశారా? ఫైట్స్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి సార్? ఫైట్స్ అంటే ఉన్నాయి, బట్ అదే అంటున్నా కదా, కానిస్టేబుల్ క్యారెక్టర్ కాబట్టి ఎక్కువ అంటే వెపన్స్ తో ఇలాంటివి ఏం లేవు. బేసిక్ గా ఒక లాఠీ అండ్ మిగతా అంతా ఫైట్స్ అయితే ఈ సినిమాలో కొన్ని ఫైట్స్ ఉన్నాయి. అండ్ ఫైట్ మాస్టర్లు మొత్తం అందరూ చాలా బాగా దగ్గరుండి మొత్తం అంతా నీట్గా చేయించారు. సో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగా వచ్చాయి. అండ్ నేను ఇంతకుముందు ఇందాక ఇక్కడ చెప్పాను, లైక్ కుర్రోడు సినిమా తర్వాత మళ్ళీ అంత యాక్షన్ ఉన్న సినిమా ఇదే నాకు. సో చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. అక్టోబర్ 10వ తారీఖు విడుదలవుతుంది సినిమా. సో అందరూ తప్పకుండా ఈ సినిమా థియేటర్లో చూసి మా టీం మొత్తాన్ని సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో మీ సిస్టర్ క్యారెక్టర్ నిత్యశ్రీ చేసింది. సిస్టర్ కాదండి, యాక్చువల్లీ అంటే మేనకోడల్ క్యారెక్టర్ బేసిక్గా. సో ఈ క్యారెక్టర్ వచ్చేసి కానిస్టేబుల్ కాశీ, నా క్యారెక్టర్ పేరు మూవీలో. సో తిని ఏంటంటే వాళ్ళ అక్క, వాళ్ళ బావ అండ్ వాళ్ళ మేనకోడలతో పాటు ఉంటాడనమాట తను. సో అలాంటి ఒక ఫ్యామిలీలో తెలియకుండా, అంటే అతని ఫ్యామిలీలో ఒక హత్య జరుగుతుంది. బేసిక్గా వాళ్ళ ఫ్యామిలీలో ఒక మర్డర్ జరిగితే ఆ మర్డర్ని ఇంకా హయ్యర్ పీపుల్ ఏంటంటే కొంచెం సైడ్కి పెట్టేసి దాన్ని అంత పట్టించుకోకుండా ఉండేసరికి వీడికి ఇంకా బికాస్ హీ టేక్స్ ఇట్ పర్సనలీ, బికాస్ తన ఫ్యామిలీలో అయింది కాబట్టి అక్కడి నుంచి ఇంకా ఈ కాశీ అనే వ్యక్తి ఎలా ముందుకెళ్తాడు, ఎలా దీన్ని సాల్వ్ చేస్తాడు అనేది ఇస్ ద స్మాల్ లైన్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. యాక్చువల్గా నాకు చూసినప్పుడు అనిపించింది ఆ ఫైట్ సీక్వెన్స్లో పొలాల్లో కానీ లాస్ట్లో అదంతా ఐ మీన్ పరదాలు సంథింగ్ గోన్ సంచులు అంటారు కదా, లాంటర్న్స్ కూడా ఉన్నాయి. అదంతా చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే ఎక్కడ ముందు చూసినట్లు ఇట్లా అని కాకోకుండా కట్ టు కట్, అంటే ఈ సినిమాలో ఇది చూడొచ్చు, ఈ సినిమాలో ఇది ఆల్రెడీ చూసాం అన్నట్టు కాకుండా ట్రైలర్ కానీ మేము చూసినంత వరకు కూడా ఎక్కడ కూడా కట్ టు కట్ చాలా బాగా నీట్గా అనిపించింది. చాలా బాగా కొత్తగా అనిపించారు. ఫస్ట్ టైం అసలుకి మీ హెయిర్ స్టైల్ కానీ ఇదంతా ఎన్ని రోజులు పట్టింది సార్ చేంజ్కి? హెయిర్ స్టైల్ యాక్చువల్లీ నాకు స్టోరీ చెప్పిన తర్వాత ఓకే అనుకున్న తర్వాత మేమందరము ఆ టైంలో నాకు చాలా లాంగ్ హెయిర్ ఉండింది, అంటే ఆల్మోస్ట్ ఇంత హెయిర్ ఉండింది. అప్పుడు మైకెల్ అనే సినిమాలో అందులో నెగిటివ్ క్యారెక్టర్ చేశాను. అండ్ ఆ సినిమా తర్వాతే నేను ఈ కథ వినడం జరిగిందనమాట. సో ఫస్ట్ మా డైరెక్టర్ అయితే సరే హెయిర్ అయితే తీసేయాలని చెప్పారు. సో వెంటనే ఇంక అనుకున్నప్పుడు కానిస్టేబుల్కి ఎలా ఉండాలని ఆయన కొన్ని రెఫరెన్సెస్ నాకు చూపించారు. ఇట్లా అనుకుంటున్నామండి ఇట్లా. సో దాన్ని బట్టి ఈ వెంట అండ్ ఆయన్ని కూడా రమ్మని, మీరు కూడా ఉండండి దగ్గర అని
మొత్తం ఆయనకి ఎలా కావాలో అలా ఆ హెయిర్ కానివ్వండి, ఆ మస్టాష్ కానివ్వండి, ఆ లుక్, ఆ అపీరియన్స్ అంతా దానికి తగ్గట్టు చేయడం జరిగిందండి. చాలా హ్యాపీ అండి. అంటే ఇప్పుడు నాకేంటంటే యాజ్ అన్ యాక్టర్ ఐ వాంట్ బి ఏబుల్ టు డూ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని నేను అనుకుంటాను. ఇంకా సో దట్స్ వాట్ నేను ఇప్పుడు అదే ప్రయత్నిస్తున్నాను. సో లెట్స్ సీ. సో ప్రొడ్యూసర్ గారు మీరు చెప్పండి, అంటే మీరు చెప్పారు యాక్చువల్గా ఇది వేరే వాళ్ళకి రిఫరెన్స్కి వచ్చింది ప్రొడ్యూస్ చేద్దామని, బట్ కథ చూసి అండ్ సందేశ్ గారు ఉన్నారని చెప్పేసి మీరు స్టార్ట్ చేశారని నేను విన్నాను. సో చెప్పండి దాని గురించి. అలా కాదండి, యాక్చువల్లీ ఒక కామన్ ఫ్రెండ్ త్రూ నాకు ఆర్యన్ పరిచయం అయ్యాడు. ఓకే. ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఉంటే చెప్పండి సార్ ప్లీజ్ అని. అంటే నాకు ఇండస్ట్రీతో అసలు టచ్ లేదండి. నేను బేగం బజార్లో విష్ణు ఫైర్ వర్క్స్లో నేను ఒక మేనేజర్ని. నా వర్క్ అంతా అక్కడనే. అసలు ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నాదంతా ఓల్డ్ సిటీ, నేను అక్కడనే ఉంటాను ఎక్కువ దినమంతా. అలాంటిది మే డే రోజు చిరంజీవి గారు వాళ్ళందరూ మెగాస్టార్ వాళ్ళందరూ వస్తే ఆయన చూద్దామని చెప్పి మా కొంతమంది డైరెక్టర్ నాకు ఫ్రెండ్స్ ఉంటే పిలిస్తే అక్కడికి వచ్చినప్పుడు ఇతనికి పరిచయం అయ్యాడు. ఆ విధంగా ఈ స్టోరీ గురించి చెప్తే, సరే ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఉంటే చెప్తాను నేను, నాకైతే ఇంట్రెస్ట్ లేదమ్మా నేను ఒక 3-4 మెంబర్స్ నేను పరిచయం చేయించిన. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించలే. ఒక 2 మంత్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఒకరోజు ఫోన్ చేసాను, సార్ ప్లీజ్ సార్ మీరు ఒకసారి వినండి కథ విని, మీరు చిన్న బడ్జెట్తో చేద్దాం సార్ ప్లీజ్ అంటే, సరేలే పాపం ఇన్ని రోజుల నుంచి స్ట్రగుల్ పడుతుంది కదా ఏదో ఒకటి అని వచ్చేసి ఒక కెఫేలో కూర్చొని స్టోరీ ఇట్లా విన్నాక, సరే అరే ఏదో ఒకటి చేద్దాం మనం దీనికి అని మా వలి దగ్గరికి ఈ స్టోరీ ఒకసారి వినమని పంపించిన డిఓపి దగ్గరికి. ఆయన కూడా విని అన్న బాగుంది అన్న స్టోరీ ఇలా అంటే, సరే ఏదో ఒక ప్లాన్ చేసి స్టార్ట్ చేద్దామని ఆ విధంగా ఈ కానిస్టేబుల్ అనే పాత్రకు అదే స్టోరీకి జీవం పడ్డది. అందులో ఒక 8 to 10 మెంబర్స్ వేరే యాక్టర్స్కి అప్రోచ్ అయినాం. అప్రోచ్ అయితే వాళ్ళు కథలు ఇవి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి ఎన్నో విధాలుగా చెప్పారు. మేము ఒకరోజు కూర్చొని మళ్ళీ కథ మార్చుకున్నాం, ఇంకా చేంజ్ చేద్దామని నేను ఆర్యను కూర్చొని కథని వేరే డిఫరెంట్గా ఎప్పుడు రాని ఒక కొత్త విధంగా చేంజ్ చేద్దామని ఇద్దరం కలిసి ఇన్వాల్వ్ అయ్యి చేంజ్ చేసినాక అప్పుడే నాకు అంతలోనే మా మేనేజర్ లీలాప్రసాద్ గారు ఫోన్ చేసిండు, సార్ ఇట్లా వరుణ్ సందేశ్ గారు ఉన్నారు సార్ మీరేమన్నా చూస్తారా అంటే, వరుణ్ సందేశ్ అయితే బెస్ట్ మనకు సెట్ అవుతాడు కదా అని ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం. ఓకే ఆయనకు చెప్పండి మేము అప్రోచ్ చేద్దంటే డైరెక్టర్ని పంపించిన. ఆయన అక్కడ కథ ఆఫ్ వినంగానే ఆయన ఓకే ఆర్యన్ నేనైతే చేస్తాను, నేను మిగతాది కూడా ఇంటికి వచ్చి నాకు ఒకసారి నేరేషన్ ఇయ్యని చెప్పిండు. ఎంబడే చూసిండు డేట్స్ కూడా సరే ఎంబడే వెళ్ళిపోదామంటే ఆ విధంగా ఇది సెట్స్ పైకి వచ్చిందండి. సో 18 yearsలోనే ఇండస్ట్రీకి అడుగుపెట్టిన వరుణ్ సందేశ్ గారు. సో ఆ టైంలో అందరూ అంటే ప్యాషన్ అది ఇది అని, మీరు అసలు అవుట్ ఆఫ్ కంట్రీ చెప్పాలి అంటే ఫారెన్లో హ్యాపీగా ఒక ఎంజాయ్ చేసే కాలేజ్ గోయింగ్ బాయ్. సో కాలేజ్ కూడా కాదు, ఇంకా ఇంటర్ అప్పుడు ఇంటర్. సో +2 ఓన్లీ. 17 యాక్చువల్లీ. సినిమా రిలీజ్ అయినప్పుడు 18, బట్ షూటింగ్ అప్పుడు నాకు 17. నా 18th బర్త్డే ఇంకా నాకు గుర్తుంది. మేము హ్యాపీ డే షూటింగ్ జరుగుతున్నప్పుడు మేము సిబిఐటిలో సిబిఐటి లైబ్రరీ ఉంటుంది, దాని ముందరే నాకు కేక్ కటింగ్ చేసాం సెట్లో. నాకు ఇంకా గుర్తుంది నా 18th బర్త్డే. సో దట్ వాజ్ సో చాలా మెమరీ అనుకోండి డెఫినెట్గా. సో 18 years అప్పుడు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న 2007లో, ఇప్పుడు 2015. సో ఆల్మోస్ట్ 18 years అయింది మళ్ళీ నేను ఇక్కడ వచ్చి కూడా. సో రియలీ హ్యాపీ, గ్రేట్ఫుల్. డిఫరెంట్ క్యారెక్టర్స్. సో దానిలో హ్యాపీ డేస్లో ఎవరైతే కెరీర్ స్టార్ట్ చేశారో అప్పుడులో ఉన్న వాళ్ళు ఇప్పుడు మాకు కనిపించేది మ్యాక్సిమం మీరు, నిఖిల్ గారు. సో నిఖిల్ గారితో మాట్లాడుతుంటారా, కాంటాక్ట్ ఉంటుందా? డెఫినెట్గా 100%. నాకు మంచి ఫ్రెండ్ నిఖిల్. నిఖిల్ గారితో మాట్లాడుతుంటారు? అయ్యో డెఫినెట్గా మొన్నే మాట్లాడాము. నాకు మంచి ఫ్రెండ్ అండి, కలుస్తూ ఉంటాం, మాట్లాడతాం. నా ఫ్యామిలీ మొత్తం నిఖిల్కి తెలుసు, నిఖిల్ ఫ్యామిలీ నాకు తెలుసు. అండ్ అంటే నాకు నా జర్నీ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఒక వ్యక్తి ట్రావెల్ అయ్యాడు అంటే అది డెఫినెట్గా నిఖిల్లే. సో ఐఎమ్ సూపర్ హ్యాపీ ఫర్ హిమ్. తను చాలా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తున్నాడు. అండ్ నిజంగా నేను చాలా గర్వపడతాను తనని చూస్తే. సో సూపర్. నెక్స్ట్ తమన్నా గారు.
సో ఆ సినిమాలో మీరు తమన్నా గారు కలిసి చేశారు. ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యారు అంటే ప్రతి ఒళ్ళకి ఆ సినిమానే గుర్తుంది. హ్యాపీ డేస్ రిఫరెన్స్ ఇప్పటికీ ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రెషర్స్ పార్టీ, ఫేర్వెల్ పార్టీస్లో కానీ అన్నిట్లో కూడా ఇదే రన్ అవుతూ ఉంటుంది. సో మీరు ఇప్పటికి కూడా మేము షార్ట్స్ చూస్తూ ఉంటాము. తమన్నా గారిది ఏం అవసరం లేదు నాకు అని చెప్పేసి మీరు మాట్లాడిన మాటలు కానీ. సో తమన్నా గారు కూడా ఈరోజు అసలుకి మంచి పొజిషన్లో ఉన్నారు. సో మాట్లాడుతుంటారు ఎప్పుడైనా తమన్నా గారు? లేదండి, నేను నిఖిల్తో టచ్లో ఉన్నాను. సో మిగతా టీంలో శేఖర్ సార్తో కూడా చాలా చాలా మంత్స్ అయింది మాట్లాడి. సో నేను నిఖిల్తో అయితే టచ్లో ఉన్నాను, బికాస్ ఫస్ట్ డే 1 నుంచి మా ఇంటికి వస్తుండాడు. ఐ యూజ్డ్ టు గో టు హిస్ ప్లేస్ అండ్ మా బాండ్ అట్లా ఉండింది. మేము ఆ 3 months హ్యాపీ డే షూటింగ్ అప్పుడు కూడా మేము రూమ్మేట్స్లా ఉన్నాము. సో అది అప్పటి నుంచి అట్లా అట్లా ఉండింది. సో యా. వితికా షేర్ గారు, సో తను చాలా క్రియేటివ్. మేము తన వీడియోస్ అన్నీ చూస్తాము. ఇట్స్ వెరీ రెస్పాన్సిబుల్. ఒక పక్కన ఫ్యామిలీని మేనేజ్ చేస్తూ ఉంటుంది అండ్ ఒక పక్కన తన వీడియోస్ చేస్తూ ఉంటుంది. సో తనకంటూ తను ఏదో ఒకటి ఇండివిజువల్గా ఎప్పుడు తనకంటూ ఒక యూనిక్నెస్, ఎస్పెషల్లీ తన కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి. నాకు తన కాస్ట్యూమ్స్ అంటే చాలా ఇష్టం. ఓకే. సో తన కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ప్రతిదీ చాలా డిఫరెంట్గా చేస్తుంది. రీసెంట్గా మీకు ఒక హౌస్ కూడా గిఫ్ట్ చేశారు. సో చెప్పండి, మీ ఇద్దరు బాండింగ్ ఇన్ని ఇయర్స్లో ఎలా ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఎలా ప్లాన్ చేసుకుంటారు అసలుకి? ఏదైనా అంత ప్లానింగ్ ఏమి ఉండదండి, తనే ప్లాన్ చేస్తూ ఉంటుంది. నేను నా సైడ్ నుంచి అంత ప్లానింగ్ ఏమి ఉండదు. నా ప్లానింగ్ అంతా నెక్స్ట్ ఏం సినిమా చేద్దామో, ఒక మంచి సినిమా ప్రేక్షకులకు అందించాలనే ప్లానింగ్లో నేను ఉంటాను. బట్ తను ఏంటంటే నిజంగా షీఈ్ అమేజింగ్ అండి. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ దట్ తను నా లైఫ్లో ఉన్నందుకు. నిజంగా నాకు నేను తను చూసి కూడా చాలా గర్వపడతాను అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్. సో మీ ఇద్దరిని ఆన్ స్క్రీన్ మేము మళ్ళీ ఎప్పుడు చూడొచ్చు? కరెక్ట్ స్టోరీ వస్తే డెఫినెట్గా అండి. అంటే దేర్స్ కొంతమంది అంటే ఒక ఫ్యూ ప్రాజెక్ట్స్ అట్లా పిచ్చేసి ఉన్నారు. బట్ ఏంటంటే చేస్తే వీ వాంటెడ్ టు బీ అది ఇంకా బ్యాంగ్లా ఉండాలని వెయిటింగ్ మేము. సో అలాంటి స్క్రిప్ట్ ఇంకా we're still searching for it. సో అది జరిగినప్పుడు ఖచ్చితంగా అనుకుంటున్నాం చేద్దామని. కానిస్టేబుల్కి వస్తే కనుక దీనిలో చాలా చాలా డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నాయి, ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి. సో కొంచెం హర్రర్ నాకు బేస్ కూడా అనిపించింది చూసినప్పుడు. కొంచెం ఆ నైట్ ఎఫెక్ట్స్ అది కొంచెం ఉన్నాయి కదా. లేదండి, హారర్ అలా ఏమి ఉండదండి సినిమా. ఇట్స్ కంప్లీట్లీ ఒక డ్రామా, ఒక కథ, ఒక టంగుటూర్ అని ఒక రూరల్ తెలంగాణలో ఉండే ఒక విలేజ్ లో జరిగిన ఒక ఫిక్షనల్ స్టోరీ ఇది. డెఫినెట్గా ఇలాంటి ఇన్సిడెంట్స్, ఇలాంటి సందర్భాలు కొన్ని చోట్ల ఎక్కడ ఆయన అయి ఉంటాయా అంటే డెఫినెట్గా అయి ఉండొచ్చు. బట్ ఇది కంప్లీట్లీ ఆర్యన్, మా డైరెక్టర్, ఆయన రాసుకున్న కథ. ఇట్స్ కంప్లీట్లీ ఫిక్షనల్ స్టోరీ అండ్ ఇది ఆ విలేజ్లో ఈ కానిస్టేబుల్ అనే ఈ కాశీ అనే వ్యక్తి ఫ్యామిలీలో అయ్యే ఒక డ్రామాని ఫిక్షనల్ వేలో ఒక ఎంటర్టైనింగ్గా ప్రేక్షకులకు అందించాలని మేము ట్రై చేసామండి. అండ్ మేమందరం సినిమా కూడా చూసాం అండ్ మేము వెరీ హ్యాపీ, వెరీ ఎక్సైటెడ్గా ఉన్నాం. 10వ తారీఖు విడుదలవుతుంది. ఇంకా జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది we're వెరీ ఎక్సైటెడ్. అండ్ మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మంచి సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో ఉంటాయి. సో ఆ మాస్క్స్ అనేవి కూడా చూస్తే కనుక నేను చూసాను. ఆ మాస్క్లు అవన్నీ ఎవరైతే అట్లా మర్డర్ చేసి ఉన్నాయి, ఆ మాస్క్లు ఇట్లా చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎస్పెషల్లీ ఫోటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా, మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. సో దాని గురించి చెప్పండి మీరు. అసలు మ్యూజిక్ సుభాష్ ఆనంద్ గారు చేశారండి. ఈజ్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఈ సినిమాలో 4 పాటలు ఉంటాయి. ఒకటి ప్రమోషనల్ సాంగ్ అండ్ మూవీలో ఒక 3 songs ఉంటాయి. ఒక ఎమోషనల్ సాంగ్, మెలడీ సాంగ్ అండ్ ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది సినిమాలో. అండ్ ఆయన చాలా అద్భుతంగా ఇచ్చారండి మ్యూజిక్. అండ్ మెయిన్ ఇలాంటి ఒక సినిమా చేసినప్పుడు ఐ ఫీల్ దాట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ప్రతి సీన్ని క్యారీ చేస్తూ ఉండాలి. సో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ జ్ఞాని అని చేశారండి. అండ్ తను కూడా అద్భుతంగా ఇచ్చాడు. అంటే కొన్ని మూమెంట్స్ ఖచ్చితంగా అరే భలే ఉన్నాయి అని అనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. సో యా, మ్యూజిక్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ అవర్ ఫిల్మ్ అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. యా. సో చెప్పండి, ప్లేసెస్ ఎక్కడెక్కడ చేశారంటే ఓవరాల్ తెలంగాణలోనే చేశారా, డిఫరెంట్ ప్లేసెస్ చేశారా, ఎక్కడెక్కడ చేశారండి? చాలా మటుకైతే టంగుటూరు గ్రామమే, శంకరపల్లి టంగుటూరు గ్రామమే. సిటీలో వచ్చేసి మన ఆయుర్వేదిక్ హాస్పిటల్, ఇంకోటి సెయింట్ జాన్స్ కాలేజ్ ఒకటి, ఇంకా సిటీ సరౌండింగ్స్ అండి మంచి మ్యాక్సిమంగా అయితే ఇక్కడనే తెలంగాణ ప్లేస్ మొత్తం. హైదరాబాద్ సరౌండింగ్స్, హైదరాబాద్లో
సో సార్ చేసేటప్పుడు ఏమైనా కొంచెం స్కేరీగా ఈ రియల్ లైఫ్లో చూసాము ఇట్లాంటి ఏమైనా అనిపించిందా మీకు నేరేషన్ జరిగేటప్పుడు స్టోరీ అంటే మాకు చూసినప్పుడు నిజంగానే జనరల్గా లేడీస్కి బయట జరిగే సిచ్యువేషన్స్ ఇట్లాంటివన్నీ కొన్ని కనెక్ట్ అయ్యాము మీరు చెప్పినట్లు. సో మీరు కథ వింటున్నప్పుడు మీరేమైనా వాటికి కనెక్ట్ అయ్యారా? అంటే అంటే నా నేను ఎప్పుడు అలాంటి వినడమే, నేను నా కళ్ళారా అయితే అలాంటివి ఏం చూడలేదు, నేనైతే అలాంటివి ఏం ఎక్స్పీరియన్స్ చేయలేదు. బట్ డెఫినెట్ గా మనం నెట్ లో ఎక్కడో ఇంటర్నెట్ లో ఏదో ఒకటి స్క్రోల్ చదువుతున్నప్పుడు ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి కదా, ఇలాంటి స్టోరీస్. సో బేసిక్ గా ఏంటంటే ఏం లేదండి, ఒక అవమానం ఒక వ్యక్తిని ఎంతవరకు తీసుకెళ్లదో అనేది అది కూడా ఒక అండర్ కరెంట్ గా ఒక చిన్న పాయింట్ ఈ మూవీలో. సో దట్ ఈస్ అది కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మూవీలో. అండ్ దాని గురించి ఎక్కువ రివీల్ చేస్తే బాగుంటుంది, చూస్తే బాగుంటుంది. చూస్తే కనుక దీంట్లో లేడీస్ గురించి కొంచెం ఎక్కువ తీసుకున్నట్టు అనిపించింది. ఎట్ ప్రెసెంట్ డేస్లో మొన్న మాట్లాడుతూ కూడా గాంధీజీ గారు చెప్పినట్లు నైట్ టైము తిరిగే పరిస్థితి ఎట్ ప్రెసెంట్ లేదు, చాలా సిచ్యువేషన్స్లో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు అన్నప్పుడు. సో ఆ లేడీస్ కార్నర్ అనేది కూడా నాకు కొంచెం మన మూవీలో కనిపించింది. డెఫినెట్గా ఈ సినిమా తప్పకుండా అండి లేడీస్కి అయితే ఖచ్చితంగా చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ సినిమా. అండ్ ఐ థింక్ దట్ చాలా బాగా కనెక్ట్ కూడా అవుతారు ఈ సినిమాకి అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం లేడీస్ అనే కాదు, ఈవెన్ కొంచెం ఎల్డర్లీ పీపుల్ కూడా, ఎందుకంటే ఈ సినిమాలో ఒక చాలా మంచి ఎమోషనల్ టచ్ కూడా ఉంటుందండి. ఇప్పుడు నా సినిమాల్లో ఇప్పుడు ఒక కొత్త బంగారు లోకం సినిమా తీసుకుంటే అందులో నీ ప్రశ్నలు నీవే అనే పాట ఇప్పటికీ కొంతమంది ఆ సాంగ్, చాలా మంది, కొంతమంది కాదు, ఇప్పటికీ వింటూ ఉంటారు ఆ సాంగ్. సో ఆ సాంగ్ మనము స్క్రీన్ మీద చూసినప్పుడు ఎంత ఎమోషనల్ ఫీల్ అవుతామో, ఇందులో కూడా మా పంచ ప్రాణాలే అనే పాటని చంద్రబోస్ గారు పాడడం జరిగింది. సో ఆయన అద్భుతంగా, ఆయన ఎంత ఫీల్ అయ్యి పాడారంటే ఆ సాంగ్ని మీరు 10వ తారీఖున మీరు స్క్రీన్ మీద గనక చూస్తే డెఫినెట్గా ఆ ఎమోషన్కి అయితే చాలా బాగా కనెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. సో ఐ హోప్ దట్ ఆ సాంగ్ మాది నీ ప్రశ్నలు నీవే అనేది ఎంత రేజ్ క్రియేట్ చేసిందో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ పాట కూడా అంత బాగా రీచ్ అవ్వాలి జనాలకని నేను కోరుకుంటున్నానండి. సో ఆ పంచప్రాణాల సాంగ్ విన్నప్పుడు లిటరల్గా నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. థ్యాంక్ యూ అండి. మీరే చెప్పారు. సో అది మాకు మీ Q&A అడిగేటప్పుడు కూడా నేను చెప్పాను. సో సాంగ్ మీరు ఆ రోజు ప్లే చేసినప్పుడు అది వినిన తర్వాత లిటరల్గా ఆ సాంగ్ విన్నాక కళ్ళలో నీళ్ళు వచ్చినాయి మాకు. వెరీ గ్లాడ్ దట్ మీరు అంత కనెక్ట్ అయ్యారు సాంగ్ అంటే, మాకు చాలా హ్యాపీగా ఉందండి. అండ్ అది ఏంటంటే ఒక లిరికల్ వీడియో మీరు చూడడం జరిగింది. సో సినిమాలో ఆ ఎమోషన్, ఆ మూమెంట్, అది డెఫినెట్గా ఇంకా మంచి చాలా డెప్త్ ఆఫ్ చాలా ఎమోషనల్ గా ఉంటుందని మాత్రం నేను నమ్ముతున్నానండి. ఆపుకోలేకపోయాను. ఆ సాంగ్ కూడా చంద్రబోస్ గారే పాడింది. ఎస్ అది చూసినప్పుడు కూడా చాలా ఎమోషన్ అయ్యాయి. నాకు తెలిసి లేడీస్ ఇంకా బాగా ఎక్కువ కనెక్ట్ అవుతారు అనిపించింది. సో మీరు చెప్పండి, ఆ సాంగ్ విన్నప్పుడు ఫస్ట్ టైం మీరు ఎలా ఫీల్ అయ్యారు? అసలుకి నాకు ఫస్ట్ టైం వినగానే చాలా బాగా నచ్చిందండి సాంగ్. నాకు కూడా చాలా హార్ట్ టచింగ్గా అనిపించింది. ఫస్ట్ ఆ లిరిక్స్ కానివ్వండి, అంటే ఒక బిడ్డని పెంచుకున్నప్పుడు ఎంత ప్రేమతో పెంచుతారు అంటే, ఒక చిన్న ఈగని కూడా వాళ్ళని కూడా కొంతమంది పెంచుకుంటారు బిడ్డల్ని. సో అలాంటి దానిలో అండ్ మా సినిమాకి సంబంధించిన ఆ సందర్భంలో ఏ సిచ్యువేషన్లో ఆ సీన్ వస్తుందనే దానికి ఇట్స్ బ్యూటిఫుల్లీ స్వర్ణ మాస్టర్ గారు కొరియోగ్రఫీ చేశారు సాంగ్. సో ఆవిడ కూడా చాలా, అందరూ ఆ సాంగ్ అప్పుడు అందరూ ఒక ఎమోషన్, ఒక ట్రిప్లో ఉండే, బేసిక్గా ఆ సాంగ్ చేసినప్పుడు అందరూ ఒక ఫీల్లో ఉండి చేశారు ఆ సాంగ్. ఈవెన్ ఆ ఊళ్ళో ఉండే ఆ విలేజ్లో ఉండే పర్సన్స్ అందరూ కూడా, పీపుల్ అందరూ కూడా చాలా అంటే రియల్ అక్కడ ఉండే విలేజ్లో ఉండే పీపుల్తోనే షూటింగ్ కూడా చేశాం మేము. సో వాళ్ళు కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి చేయడం జరిగిందండి పాట. అది ఎస్పెషల్లీ చంద్రబోస్ గారు పాడడం అనేది మేము ఆశ్చర్యపోయాము. సో దాన్ని ఎట్లా ఒప్పించారు ప్రొడ్యూసర్ గారు, మీరు చెప్పండి. నేను ఆయన గురించి చాలా వెయిట్ చేసిన. ఫస్ట్ అయితే కాదమ్మా, నేను బిజీ ఉన్నా, నాకు అప్పటికి ఆస్కార్ వచ్చేసింది సార్కి, అన్ని యూఎస్ఏలో ప్రోగ్రామ్స్ అన్నీ బిజీ లేదు సార్, ప్లీజ్ రిక్వెస్ట్. చాలాసార్లు ఒకరోజు ఫోన్ చేసి సర్ప్రైజ్ ఇచ్చేసిండు మాకు, జగదీష్ గారు రేపు పెట్టేసుకోండి అని. నేను అంటున్నాగా ఆ రోజు మా ఆనందానికి అది లేదనుకుని వచ్చేసిండు. సాంగ్ పాడినాక కంటతడి పెట్టిండు ఆయన కూడా, నన్ను గట్టిగా దగ్గర తీసుకొని అది చేసి మా సుభాష్ ఆనంద్కి, మళ్ళీ రైటర్కి, డైరెక్టర్కి, చాలామందికి మేము కూడా, అంటే ఆ సాంగ్ ఎప్పుడిన్నా నా కంట్లోకి నీళ్ళు వస్తుంది. ఎందుకంటే నాకు 2 కూతుర్లు, నాకు కూడా ఒక అబ్బాయి 2 కూతురు. నాకు
ఆ ఊర్లో కూడా ఆ సాంగ్ షూట్ చేస్తుంటే నేను చూడలేకపోయినా, వెళ్ళిపోయినా షూటింగ్ దగ్గర పక్కకి అక్కడ దూరం వెళ్ళిపోయి కూర్చొని పోయినా. ఎందుకంటే అటువంటి సీన్ చూడలేను నేను. నాకు ఒకటిసారి నాకు ఆడపిల్లలు అంటే నాకు చాలా ఇష్టం. ఆడపిల్లలు ఎందుకంటే దేవతలతో సమానం ఆడపిల్లలు. అట్లా ఆ సార్‌కి ఒప్పియడము, ఆయన గొంతు పడడము, దానికి బ్యాక్‌గ్రౌండ్ హరిణి గారు పాడడము. ఆమె గూడా సాంగ్ పాడినంక ఆమె లిటరల్లీ ఒక 10 నిమిషాలు ఏడ్చింది ఆమె కూర్చొని స్టూడియోలో. ఇంత ఎక్కి ఎక్కి ఏడ్చింది. అయినా మేడం ఏం అంటే లేదండి ఈ సాంగ్ నాకు కనెక్ట్ అయిపోయింది చాలా. ఇప్పటికి నాకు మీరు అంటుంటే గూడా నాకు కాదు ఆ సాంగ్ ఇనలేను. చాలా హార్ట్‌ఫుల్ సాంగ్ అది. ఇంకా దీనిలో ఇంకా డిఫరెంట్ ఎలిమెంట్స్ అంటే ఏముంటాయి? దీనిలో ఏమన్నా కక్ష సాధింపు గురించి గానీ, ఇలాంటివి ఏమన్నా ఇంకేమన్నా కొన్ని ఉన్నాయా? అంటే ఇప్పుడు మీరన్నారు ఒక రివెంజ్ అనేది 100% ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తన ఫ్యామిలీలోనే ఈ కాశీ అనే వ్యక్తి ఫ్యామిలీలోనే ఒక హత్య జరుగుతుంది తనకి. సో ఇంకా అతను ఇంకా నెక్స్ట్ అతను హీ టేక్స్ ఇట్ ఇన్ హిస్ ఓన్ హ్యాండ్స్ అండ్ హౌ హీ గోస్ అబౌట్ ఇట్, హౌస్ హీ గో అబౌట్ ఇట్ అనేది ఇస్ డెఫినెట్ గా అది ఉంటుంది. రివెంజ్ అనేది కొంచెం ఉంటుందండి సినిమాలో. దీంట్లో మేమన్నా కామెడీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? ఓన్లీ ఔట్ అండ్ ఔట్ కామెడీ చాలా తక్కువ అండి. కొద్దిగా లేదండి. ఇది Light దిస్ ఇస్ నాట్ ఎ కామెడీ ఫిల్మ్ అండి. దిస్ ఒక ఇంటెన్స్ డ్రామా ఇది. ఓకే. సో యా. సో అంటే ఇప్పుడు అన్ని ఇవే హిట్ అవుతున్నాయి కాబట్టి ఆడియన్స్ పల్స్ పట్టుకున్నారా మీరు కూడా? అలా ఏం లేదండి. నేను నాకు వచ్చే కథల్లో నాకు నచ్చిన కథ సెలెక్ట్ చేసుకున్నా అండ్ అందులో ఈ కథ నాకు డైరెక్టర్ ఆర్యన్ చెప్పంగానే నాకు ఈ కథ చాలా బాగా నచ్చింది. అండ్ ఐ థాట్ దట్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్కి అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న దానికి ఐ థింక్ పీపుల్ విల్ కనెక్ట్ టు దిస్ ఫిల్మ్ అని నాకు అనిపించి నేను చేయడం జరిగిందండి. సో జనరల్‌గా చూస్తే మనం ఎప్పుడు ఓటీటీస్‌లో గానీ, వీటిలో గానీ ఇప్పుడు ఉన్నట్లో డెఫినెట్‌గా ఇలాంటి ఆటికి కొన్ని చేసింగ్ ఇలాంటివి ఉన్నవి. ఎట్లా వీటిని ఎలా జరిగింది ఇదంతా కొంచెం క్యూరియాసిటీ జనాలు చూపిస్తున్నారు. డెఫినెట్గా అండి. ఇదైతే డెఫినెట్గా ఓటీటీలో అయితే ఇంకా అసలు ఐ థింక్ మ్యాక్సిమం చాలా మంది చూస్తారని నేను నమ్ముతున్నా. బట్ అది థియేటర్కి కూడా 10వ తారీఖు వచ్చి చూస్తే మేమందరం ఇంకా చాలా సంతోషంగా ఉంటాము. జగదీష్ గారు లాంటి వాళ్ళు ఇంకా కొన్ని సినిమాలు చేయొచ్చు, ఆర్యన్ లాంటి డైరెక్టర్లకి ఇంకా కొన్ని సినిమాలు చేయొచ్చు. అండ్ దట్స్ ద మెయిన్ థింగ్ దట్ వేర్ హోపింగ్ ఫర్ దట్ 10వ తారీఖున థియేటర్కి వచ్చి ఈ పైరసీలు ఇలాంటివి ఎంకరేజ్ చేయకుండా థియేటర్కి వచ్చి ప్రేక్షకులు సినిమా చూస్తే మేమందరం చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. అండ్ అలాగే మా సినిమాని ఏషియన్ సినిమాస్ నైజాం అంతా ఏషియన్ సినిమాస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇట్స్ వేర్ సో థ్యాంక్ఫుల్. మంచి బ్యాకింగ్ దొరికింది బేసిక్గా సినిమా రిలీజ్కి. సో యా, సో 10వ తారీఖున రిలీజ్ ఉంది. మేమందరం ఈగర్లీ వెయిటింగ్. అసలు డెఫినెట్‌గా ఈసారి గట్టిగా కొడతారనిపిస్తుంది. సో కంటెంట్ క్వాలిటీ ఫస్ట్ థింగ్. సో డెఫినెట్‌గా ఏదైనా ఉంటే కనుక క్వాలిటీ బాగుండాలి, కంటెంట్ బాగుండాలి, మ్యూజిక్ బాగుండాలి. సో ఈ మూడిటికి మేమైతే కనెక్ట్ అయ్యాం. సాంగ్స్ కూడా బాగుంది. యెస్, అదే చెప్తున్నాను. సాంగ్స్ కానీ, క్లారిటీ కానీ, ఫోటోగ్రఫీ కానీ ఏదైనా సరే, బీజిఎం బ్యాక్‌గ్రౌండ్ బీజిఎం కానీ సో 3 చాలా బాగా అనిపించినాయి. సో మీరు ఇప్పటి నుంచి కెరియర్ ఎప్పటి నుంచో ఉన్నారు, ఒక్కొక్కటి మీకు నచ్చిన రోల్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో చూసింగ్ మీరే చూసుకుంటారా? స్టోరీస్ ఇంకెవరిదేదో డిస్కస్ చేస్తారు? లేదండి, నేనే చూసుకుంటాను స్టోరీస్. యా, అంటే ఆబ్వియస్గా కథ విన్నాక కొంతమంది నా ఫ్రెండ్స్కి కానీ అలా నా చుట్టుపక్కల నా క్లోజ్గా ఉన్న వాళ్ళకి కొంతమందికి నేను ఖచ్చితంగా ఇలా ఉంది మనం మొత్తం డీటెయిల్గా నేను విన్న నేరేషన్ చెప్పను, బట్ మామూలుగా ఇలా ఉంది కథ అని చెప్తాను అంతే. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కాల్ తీసుకున్నది నేనే. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ మై లైఫ్ కాబట్టి నేను కాల్ అయితే నేనే తీసుకుంటాను. బట్ డెఫినెట్లీ ఇప్పుడు కొంతమంది నాకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, ఇఫ్ ద సజెషన్ ఈజ్ గుడ్ I'll definitely try to incorporate it. If the suggestion I don't like it, I'll say okay, లేదు నేను ఇలా అనుకుంటున్నాను అని అనుకుంటాను. So at the end of the day decision is mine. యువర్స్. సూపర్ సార్. సో చూస్తే ఇప్పుడు కొత్త డైరెక్టర్స్కి ఇవ్వాలి అంటే ఎవరైనా ఒక ఆర్టిస్టు అంటే మీరు ఈ పొజిషన్లో ఉండే ఒక డైరెక్టర్కి ఆపర్చునిటీ ఇచ్చారంటే ఫస్ట్ థింగ్ గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు క్యాల్కులేషన్స్ ఎంత దీనిగా ఉన్నాయంటే ఒకళ్ళు ఒక ఆపర్చునిటీ ఇవ్వాలంటే ఇంతకుముందు ఏం చేశారు, వీళ్ళు చేసిన హిట్ అయినాయా లేదా, సో వీళ్ళు ఎంతవరకు చేయగలరు, వీళ్ళు ముందు షార్ట్ ఫిలిమ్స్ చేశారా, లేదు అంటే కనుక ఏమన్నా సీరియల్ చేశారా, యాడ్ చేశారా, ఇట్లా ఒక హండ్రెడ్స్ ఆఫ్ క్యాల్కులేషన్స్ పెట్టుకొని ఒక పర్సన్కి ఆపర్చునిటీ ఇస్తున్నారు నవేడేస్. సో మీరు కొత్త డైరెక్టర్కి డెబ్యూకి మీరు ఆపర్చునిటీ ఇచ్చారు. అలా నేను అనుకోనండి, ఎందుకంటే నాకే వాళ్ళు ఆపర్చునిటీ ఇచ్చారు అనుకుంటాను. ఎందుకంటే ఒక మంచి సినిమాలో ఒక మంచి పాత్రకు వాళ్ళు నన్ను అనుకుని ఇలా వరుణ్ సందేశ్ అనే వ్యక్తి ఈ క్యారెక్టర్ని చేయగలదని అనుకుని నన్ను సెలెక్ట్ చేసుకున్నానంటే ఇట్స్ నిజంగా అది ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్, ఆల్ ద డైరెక్టర్స్ ఐ వర్క్ విత్. అండ్ మీరు అలా అన్నారు కానీ మీరు నా కెరియర్ చూస్తే స్టార్టింగ్ నుంచి కూడా
మ్యాక్సిమం నేను డైరెక్ట్ చేసిన వాళ్ళు డెబ్యూటెంట్ డైరెక్టర్స్తోనే, ఫస్ట్ టైం డైరెక్టర్స్తోనే నేను చేయడం జరిగింది. సో మేబీ అందులో 4-5 ముగ్గురు నలుగురు మేబీ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్. బట్ ఓవరాల్గా నేను చేసిన ఒక ఆల్మోస్ట్ 25 and 30 నేను చేసిన గెస్ట్ అపిరెన్స్లు కూడా కలిపితే ఒక 30 సినిమాలు పైనే చేశాను. సో ఆ సినిమాల్లో తీసుకుంటే మెజారిటీ ఆఫ్ ద డైరెక్టర్స్ ఐ వర్క్ విత్ హ్యావ్ బిన్ డెబ్యూటెంట్ డైరెక్టర్స్. సో నేను ఎప్పుడూ అలా ఆలోచించలే. ఐ థింక్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక మంచి కథ వస్తే 100% యూనో ఐ వుడ్ లవ్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. సో మీరు అన్నట్లు ఇప్పుడు పైరసీ దీని గురించి ఒక 2 days నుంచి ఇష్యూ నడుస్తుంది. ఎంత క్లియర్గా అంటే పోలీసులు ఎంతో కష్టపడి వాళ్ళని ట్రాక్ చేసి సిపి ఆనంద్ గారు ఒక మీట్ పెట్టి మేము ఇలా చేసామంటే వాళ్ళు ఎంతో ఈజీగా మా దగ్గర ఇన్ని కోట్ల మంది డేటా ఉంది, మీరు కనుక ఏదైనా ఒకసారి పూల్ చేస్తే మేము ఈ డేటా అంతా బయట పెడతాము అనే అంత దీనిగా తయారైంది. యాక్చువల్గా ఇండస్ట్రీ పెద్దలు అందరూ దిల్ రాజు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి సినిమా ఇండస్ట్రీ చాలా ఇబ్బంది పడుతుంది ఈ పైరసీ వలన. ఈవినింగ్కే వచ్చేస్తుంది, ఆ రోజు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కే వచ్చేస్తుంది. ఈవెన్ బిఫోరే వస్తున్నాయి కూడా అండి కొన్ని. అంటే మార్నింగ్ షో ఇక్కడ ఫినిష్ అయ్యే లోపల మార్నింగ్ షో కూడా వచ్చేస్తున్నాయండి కొన్ని. నిజంగా అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దానికి మనం ఏం చేయగలం అంటే హోప్ఫుల్లీ అలా చేసేవాళ్ళు ఫస్ట్ ఆపేయాలని అనుకుంటాం. దట్ వుడ్ బి ద బెస్ట్ సొల్యూషన్. బట్ ఇంకా వాళ్ళు అలానే చేస్తూ ఉంటున్నారంటే అట్లీస్ట్ చూసే వాళ్ళైనా ఆపేస్తే అది ఇంకా బెటర్ ఉంటుంది కదండి. లైక్ యూనో ఒక సినిమా కిల్ కాకుండా ఉంటుంది. సినిమాని ఇప్పుడు అందులోనే చూసి అందులోనే చేశారంటే ఇంకా ఆబ్వియస్గా అది ఇంకా దానికి మేమేం చేయగలం చెప్పండి మీరే. లైక్ ఇంత కష్టపడి, ఇంత ప్రేమించి, ఇంత ఎఫర్ట్స్ పెట్టి, రాత్రులు పగళ్ళు కష్టపడి ఒక ప్రోడక్ట్ని మేము చేయడానికి ప్రయత్నిస్తాం. అండ్ నా గురించి కాదు, ప్రతి సినిమా చేసే వాళ్ళందరూ 100% ఎఫర్ట్ పెట్టి ఒక సినిమా మంచి విజయం సాధించాలని సినిమా చేస్తారు. బట్ అలాంటిది ఇంకా ఫస్ట్ డేనే ఇలా వచ్చేస్తూ ఉంటే ఇంకా ఇట్స్ చాలా బాధ అనిపిస్తుందండి 100%. సో బట్ అట్ ద సేమ్ టైం ఒక అద్భుతమైన సినిమాని 100% మన తెలుగు ప్రేక్షకులు వచ్చి థియేటర్లోనే చూస్తారని కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. బట్ దిస్ టేక్స్ అవే లిటిల్ బిట్ కదండి. కొంచెమైనా ఇది దీనివల్ల నెగిటివ్ జరుగుతుంది కదా. సో అది కొంచెం ఆగిపోతే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. ఓజీ సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మా ఏడుపు తగులుతుంది అబ్బా. ఆయన మాటలు మాట్లాడుతుంటే చాలా ఇదిగా అనిపించింది నాకు. అలా మీరు చేయొద్దు పైరసీ, నేను ఎన్ని సంతకాలు పెట్టామంటే పైకి మెరుపుల ప్రపంచం కనిపిస్తుంది అంతే. సో అత్తారింటికి దారేది డైరెక్ట్గా నెట్లో రిలీజ్ చేశారు, దానికి మేము ఎన్ని కష్టాలు పడ్డామో, నేను ఎన్ని చెక్కులు సంతకాలు పెట్టానో నాకు తెలియదు. సో అలాంటివి చేయొద్దని చెప్పి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారని చెప్తే ఇంకా దానికి ఆఫ్టర్ ఆల్ మేము ఎంత అండి, అంతే కదా. 100% కరెక్ట్ అది. సో ఎందుకని దాన్ని ఇంక మనం ఏం చేయలేము అంటే వాళ్ళు ఎంత డేర్గా చెప్తున్నారు అంటే, మీరు దిల్ రాజు గారు కూడా చెప్పారు, మీరు ఒక 2 hours 3 hours మూవీ చూస్తున్నాం అనుకుంటున్నారు, ఆ 3 hours మూవీలో మీ డేటా మొత్తం వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, మీ డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. మీరు లింక్ త్రూనో, మెయిల్ త్రూనో, ఫోన్ నెంబర్ త్రూనో తీసుకుంటుంటే మీ డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఒక 200కే మనము ఖర్చు అవుతుందని మనం అది చూస్తున్నాము. బట్ అది ఎవరికి తెలియట్లేదు అని చెప్పి దిల్ రాజు గారు చెప్పినప్పుడు ఏంటి అని మేము అంతగా ఓకే ఫైన్, ఆయన చెప్తున్నారు, ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి, ఆయన సినిమాల గురించి కాబట్టి చెప్తున్నారు అనుకున్నాము. బట్ ఐబొమా అని ఒక సైట్ వాళ్ళు నేను డైరెక్ట్గా మా దగ్గర ఇంతమంది డేటా మా దగ్గర ఉంది, సో మీరు మా మీద ఏ యాక్షన్ తీసుకోవాలనుకున్నా ఫస్ట్ వీళ్ళందరినీ మేము డేటా బయట పెడతాం కదా అని అంత ఇది సిచ్యువేషన్లో అంత ప్రాబ్లంగా ఉంది. అసలుకి దీనికి సొల్యూషన్ అనేది ఏంటి తెలియట్లేదు అసలుకి. ఒకటే సొల్యూషన్ అండి, ఐబొమ్మ ఎవరైతే నడిపిస్తారో వాళ్ళకి నా రిక్వెస్ట్, సినిమా ఇండస్ట్రీని కిల్ చేయకండి దయచేసి. ఈ ఆంధ్రప్రభ ఛానల్ త్రూ మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నా, మేము ప్రొడ్యూసర్లము ఎన్ని కష్టాలు పడి ఇల్లు అమ్మి, పొలాలు అమ్మి, అప్పులు తెచ్చి ఎన్నో బాధలు పడి సినిమాని తీసుకొస్తాం. తీసుకొచ్చినాక పైరసీ మీరు చేస్తే మాకు ఎంతో నష్టం వస్తుంది. ఎందుకంటే ఒక్కోసారి చనిపోవాలని కూడా అనిపిస్తుంది డబ్బులు రాకుంటే. కొద్దిగా మీరు కటసితో ఆలోచించండి, కొద్దిగా తెలుగు సినిమా ఇండస్ట్రీని కాపాడండి. మీరు వేరే ఏదైనా సబ్జెక్ట్ ఎంచుకుంటే బాగుంటుంది. ఈ సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. అలాగే సివి ఆనంద్ గారు ఈ కేసుని టేకప్ చేసి ఆయన శాయశక్తుల దీన్ని నిర్మూలిస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన చేస్తాడని కూడా హోప్స్ నాకు చాలా. అందుకోసమే వీళ్ళు ఈ విధంగా చేయడము. ఇంకొకటి ఏమిటంటే, ప్రజలు ఈ మూవీస్ చూడకుండా ఉంటే బాగుంటుందని నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా. థియేటర్కి వచ్చి చూసిన సినిమా
మనం మొబైల్లో వచ్చిన సినిమా చూడడం చాలా డిఫరెన్స్ అండి. ఏదో చూసేసాం ఈ కంటెంట్ ఇట్లా ఉందా అని అనుకుంటారు అంతే కానీ, థియేటర్‌లో ఉన్న ఫీల్ అలాగనే ఉంటదండి. వేరే విధంగా ఉంటది. ఆ ఫీల్ రాదు. అంతే గదా! అందుకోసమే ప్రేక్షకులకు గూడా నేను ఒకటే కోరుకుంటా. పైరసీని మీరు నిర్మూలిస్తే పెట్టేవాళ్ళు గూడా కొద్దిగా వెనకకెళ్తారు. ఆ! మనం చెట్టుని కింది నుంచి నరుక్కుంటూ వస్తేనే బెస్ట్ గదా! పైన పెరిగినంక నరుకుతుంటే అవి మళ్ళా పెరుగుతూనే ఉంటది. అందుకోసమే ప్రేక్షక దేవుళ్ళే దీనికి నిర్మూలించగలరు. పోలీస్ వాళ్ళు ఎంత ప్రయత్నం చేయాలన్నా వాళ్ళు చేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళు చేస్తున్న ఛాలెంజింగ్స్ అవన్నీ వాళ్ళ దగ్గర అట్లాంటిది ఏముందో వాళ్ళకే తెలవాలి. అంత టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కొన్ని దేశానికి ఉపయోగపడేది ఏమైనా చేస్తే బాగుంటుందని వాళ్ళకు నేను కోరుకుంటున్నాను. సూపర్. యాక్చువల్లీ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ విషయం చెప్పినా మీకు. యాక్చువల్‌గా వీళ్ళు ఈ సెర్చింగ్ దీనిలో మొత్తం సెర్చ్ చేసినప్పుడు ఒక ఇంటర్ చదివిన స్టూడెంట్ మొత్తము ఏ హాల్‌లో ఒక డిఫరెంట్ కీస్ ఉంటాయి. సో, దాన్ని కూడా క్రాక్ చేసి అన్ని సినిమాలు మొత్తం రిలీజ్ కాకముందే తను చూస్తున్నాడు. అయితే పోలీసులు క్వెషన్ చేసినప్పుడు దేనికి ఇది నువ్వు చేస్తున్నావు అంటే, అందరికన్నా నేను ముందు చూడాలని ఒక క్యూరియాసిటీ. ఒక ఇంటర్ చదివే అతను తను పైథాను, జావా అంతా నెట్‌లో నేర్చుకొని, ఎలా పైరసీ చేయాలో కూడా నెట్‌లోనే చూసి, యూట్యూబ్‌లో నేర్చుకొని, సినిమాలన్నీ ముందే చూస్తున్నాడు. సో, చాలామంది ఈ టెలిగ్రామ్ ఛానెల్స్ ఉంటే, మాకు కూడా పంపిస్తే డబ్బులిస్తామన్నారని ఊరికే సరదాగా పంపిస్తున్నానని చెప్పాడంట. వామ్మో! ఇంకోటేంటంటే కొద్దిగా ల్యాబ్స్, క్యూబ్స్, సెన్సార్ బోర్డ్ ఈ ముగ్గురు కొద్దిగా స్ట్రిక్ట్‌లీ దీన్ని కట్టడి చేస్తే పైరసీ అనేది కొద్దిగా నిర్మూలించబడుతుందేమో అని నేను అనుకుంటాను. నా థాట్స్. కొద్దిగా వీళ్ళు టేక్ కేర్ చేయాలి. దీన్ని చాలా, చాలా స్ట్రిక్ట్‌లీ మెయింటైన్ చేస్తే ఇది కొద్దిగా ఏమన్నా రిజల్ట్ రావచ్చేమో అని నా అభిప్రాయం అండి. వాళ్ళు కొద్దిగా దయచేసి దీని మీద కొద్దిగా స్ట్రిక్ట్‌లీ ఏదైనా వర్క్ చేస్తే బాగుంటది. వరుణ్ సందేశ్ గారు మళ్ళీ ఒక కాలేజ్ కుర్రాడిలాగా ఎప్పుడు చూడొచ్చు. అంటే మీరు మంచిగా ఒక ఫ్లాష్ అమ్మాయిని బ్యాక్ లోకి వెళ్తే చూడొచ్చేమో. అప్పుడు మళ్ళీ 18 ఏళ్ళు వెనకాలకి వెళ్ళాలి. అప్పుడు మళ్ళీ అంటే నన్ను ఇప్పుడు అలా చూడాలంటే ఇప్పుడు మళ్ళీ ఏ అమ్మాయి వెనకాల పడరంటారు ఇంకా. ఆల్రెడీ ఒక అమ్మాయి వెనకాల పడి పెళ్లి చేసుకున్నాను కదండి. ఇప్పుడు ఇంకా పడనంటారా? ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు? ఏమైందండి ఎందుకు అట్లా అంటున్నారు? యువర్ వెరీ లుకింగ్ లైక్ ఏ వెరీ కాలేజ్ స్టూడెంట్ గై లైక్ ఇట్లాంటి వాళ్ళు చాలా సినిమాలో సినిమాలో అనేది Yes. సినిమాలో అయితే అలాంటి అలాంటి క్యారెక్టర్ వస్తే ఖచ్చితంగా చేస్తామండి. అంటే మీరు ఇంకా సినిమాలోనే అడిగానండి, మీరే ఓన్ గా అనుకున్నారు. అయితే ఓకే, సినిమాలో అయితే ఖచ్చితంగా ఒక మంచి పాత్ర అలాంటిది వస్తే నేను చేయడానికి సిద్ధంగా ఉంటాను ఇప్పుడు. అదే యాక్చువల్గా ఎందుకంటే ఇప్పుడు అన్ని దీనిలో చాలా చూసామన్నమాట. అంటే మీరు విలన్ గా చూసాము వివేకం సినిమాలు ఇట్లా. సో ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్ని చూసాము. మళ్ళీ అలా ఒక హ్యాపీ డేస్ లా టైప్ లో ఒక చిన్న లవ్ స్టోరీతో కాలేజ్ గోయింగ్ గా వెళ్తూ ఒక అమ్మాయిని పటాయిస్తూ ఉండే మళ్ళీ సందేశం చూడాలనుకుంటున్నాను. అలాంటి కథ రావాలి, అలాంటి కథ ఒక డైరెక్టర్ అనుకుని నేను చేయాలనుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఇంకా యంగ్స్టర్స్ వస్తున్నారండి, వాళ్ళు చేస్తే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తే అది దానికి ఐ డోంట్ నో, మేబీ ఒకవేళ ఎప్పుడైనా అలాంటిది ఒక స్క్రిప్ట్ వస్తే, ఒక అద్భుతమైన స్క్రిప్ట్ వచ్చి ఇలా ఉందంటే మేబీ, బట్ యా లెట్స్ సీ. ఏదో మీరు అప్పుడే చాలా జర్నీ అయిపోయారంటే చెప్తున్నారు. చాలా తక్కువ జర్నీయే ఉంది. ఇంకా మీరు మంచి 18 ఏళ్ళు హాఫ్ మై లైఫ్ అండి, సగం జీవితం నాది. బట్ మేము ఇంకా అలాంటి క్యారెక్టర్స్ మిమ్మల్ని ఆన్ స్క్రీన్ చూడాలనుకుంటున్నాం. యువర్ లుకింగ్ లైక్ యంగ్ కదా ఇంకా. మీరు చూడాలనుకుంటే నాకు కథలు అవి ఇట్లాంటివి రావాలి కదా అంట నేను. ఈ మధ్యకాలంలో అయితే అలాంటివి రాలే. అన్ని ఇలాంటి థ్రిల్లర్స్, ఈ సస్పెన్స్, యాక్షన్ ఇలాంటివి వస్తున్నాయి. బట్ లెట్స్ సీ, అలాంటి కథ వస్తే ఖచ్చితంగా డిఫరెంట్ గా. నెక్స్ట్ ఫర్దర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే మీరు ఏం చేస్తున్నారు, ఏం నడుస్తుంది? నేను వన్ వే టికెట్ అని ఒక సినిమా చేస్తున్నానండి. పళనిస్వామి గారు అని ఆయన దర్శకుడు సినిమాకి. సో ఆయన తమిళ్లో చాలా మంది డైరెక్టర్స్ దగ్గర ఆయన వర్క్ చేసి ఉన్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. సో ఆయన డైరెక్టర్ అది మూవీకి. అది కాకుండా ఒక వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నానండి. అది ఒక ప్రామినెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్ నిర్మిస్తున్నారు దాన్ని. సో అంటే వాళ్ళ ఒరిజినల్ అది. ఒక ప్రామినెంట్ ప్రొడ్యూసర్ దాన్ని బ్యాక్ చేస్తున్నారు కూడా. సో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. అది కాకుండా ఇంకో మూవీలో ఒక వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్, బట్ ఒక చిన్న క్యామియో లాంటిదే, బట్ ఒక వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒకటి చేస్తున్నా అండి. సో దీస్ ఆర్ ఇప్పుడు ఈ 3 ప్రాజెక్ట్స్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇంకా ప్లానింగ్. ఓకే. సో మీ దగ్గరికి స్టోరీ వచ్చినప్పుడు మీ
క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందని చూసుకుంటారా, లేదు అంటే నేనే ఓన్లీ దీనిలో మెయిన్ ఉంటేనే మీరు క్యారెక్టర్ సెలెక్ట్ మూవీ సెలెక్ట్ చేసుకుంటారు? అలా ఏం లేదండి. కథ, కాంటెంట్, డైరెక్టర్కి ఉన్న కన్విక్షన్, డైరెక్టర్ ఏమి విజువలైజ్ చేశారో, స్క్రీన్ ప్లే, ఇవి బాగుంటే మెయిన్ కథ అండి. కథ, కాంటెంట్ ఇస్ కింగ్. ఎప్పటికైనా కాంటెంట్ ఇస్ కింగ్. కాంటెంట్ బాగుందంటే ఖచ్చితంగా ప్రేక్షకులు సినిమాని చూస్తారు, మంచి సక్సెస్ కూడా చేస్తారు. సో అలాంటి కాంటెంట్, ఒక మంచి కాంటెంట్, అండ్ అట్ ద సేమ్ టైం క్యారెక్టరైజేషన్ కూడా ఇంత లెంగ్త్ ఉందా అంత లెంగ్త్ ఉందా అనేది కాదు. ఇప్పుడు విరాజీ అని ఒక సినిమా నేను చేశాను రీసెంట్గా. అందులో ఆల్మోస్ట్ 45 మినిట్స్ సినిమా తర్వాత నేను ఎంటర్ అవుతాను సినిమాలోకి. ఆల్మోస్ట్ 45 మినిట్స్ సంథింగ్ అయ్యాక నేను ఎంటర్ అవుతాను సినిమాలో. సో అలా ఏం లేదు, నాకు ఆ క్యారెక్టర్ కొత్తగా అనిపించింది, అండ్ నాకు ఆ స్టోరీ విన్నప్పుడు నాకు స్టోరీ చాలా ఎక్సైట్ చేసింది, చాలా కొత్త పాయింట్ అండ్ కొత్తగా ఉంది అనిపించింది. సో దట్స్ వాట్ ఐ లుక్ అట్ వెన్ ఐ డిసైడ్ టు డూ అ ఫిల్మ్ అండి. సో మీరు లుక్స్ కూడా చాలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారు. ఇక మిగతా వాళ్ళు కొంచెం కొత్త లుక్ అనగానే కొంచెం అంటే రెగ్యులర్గా మనం చూస్తుంటాం కదా అనుకుంటారు. మీరు చెప్పిన మూవీస్లో, బిఫోర్ మూవీస్లో కూడా ఆ కలర్స్ కానీ ఇట్లాంటి నోస్ పిన్ మొత్తం చాలా గజిబిజ్ చేసాం లుక్ ఆ సినిమాకి. సో అంటే డైరెక్టర్ అది అలా అనుకున్నాడు, ఆయన స్టోరీ చెప్పినప్పుడే, విజువలైజ్ చేసినప్పుడే ఆయన అలా అనుకున్నాడు. నాకు అది చాలా, I thought that was very interesting. You know, when I signed the film, when I did the film, I thought అది కొత్తగా ఉంటుంది అనిపించే నేను చేశానండి. సో హెయిర్ స్టైల్ చేంజ్ చేయడము, ఇప్పుడు కానిస్టేబుల్లో లాగా చేంజ్ చేయడము, ఇంకోటి అనేది ఆ క్యారెక్టర్ తగినట్టు ఉంటుంది. బట్ ఆ క్యారెక్టర్ అనేది మీకు చెప్పినప్పుడు మీరు ఓకే అన్నారు, ఏమన్నా డౌట్ పడ్డారు ఏమన్నా ముందు? ఏం డౌట్, అదే అంటున్నాండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఇప్పుడు అదే సినిమా గనక సక్సెస్ అయి ఉంటే మీరు ఈ క్వశ్చన్ అడిగారు నన్ను కదా, అసలు సూపర్ చేశారండి, సూపర్ లుక్ అనేవాళ్ళు. బట్ ఆ సినిమా ఇట్ డిడెంట్ డూ వెల్ అట్ ద బాక్స్ ఆఫీస్ కాబట్టి ఇలాంటివి ఒక 100 డౌట్లు వస్తాయి. బట్ నాకు అలాంటిది ఏం లేదు, నాకు క్లారిటీగానే ఉండింది. ఆయన చెప్పినప్పుడు ఇట్లా ఒక సైడ్ మళ్ళీ కలర్స్, ఏ కలర్స్ కూడా, ఒక సైడ్ బ్లూ, ఒక సైడ్ ఎల్లో, ఒక సైడ్ ఏమో శివుడిని రిప్రజెంటింగ్, ఒక సైడ్ ఏమో అమ్మవారి లాగా, ఇలా ఒక అర్ధనారీశ్వరుడు టైప్లో ఒక లుక్ అనుకుని నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు ఆయన నాకు క్లియర్గా చెప్పాడు. సో ఐ వాజ్ రెడీ ఫర్ ఇట్. నేను అనుకున్నప్పుడు, నేను చేసినప్పుడే చేశాను. అని అది కాకుండా కూడా నేను మళ్ళీ సినిమా ప్రమోషన్స్కి కూడా అలా వెళ్తే బాగుంటుందేమో, అలా వెళ్తే కొంచెం యూనో ఆ లుక్లో జనాలు చూస్తారని అప్పటికి మళ్ళీ పర్మనెంట్ కలర్ వేసి ఇటు సైడ్ బ్లూ ఇటు సైడ్ ఎల్లో చేసుకుని మళ్ళీ నేను ప్రమోషన్స్ కూడా అలా చేశాను. సో ఐ బిలీవ్డ్ ఇన్ ఇట్, అండ్ ఎవ్రీథింగ్ యూ క్యాంట్ విన్ ఎవ్రీ గేమ్, రైట్? సో అలా ఆ టైప్లో మేము మా బెస్ట్ ఎఫర్ట్స్ ఇచ్చాం. అండ్ స్టిల్ నాకు మా ప్రొడ్యూసర్, ఆ సినిమా ప్రొడ్యూసర్ మహేంద్ర గారు నాకు చాలా మంచి ఒక బ్రదర్ లాంటి వ్యక్తి. ఇప్పటికీ నేను ఆయనకి ఫోన్ చేస్తూ ఉంటాను, ఏమైనా నాకు ప్రాజెక్ట్స్ ఉన్నా ఆయనతో డిస్కస్ చేస్తాను. సో అలాంటి రిలేషన్ అయితే నాకు ఉందండి. సో అలా సినిమా సక్సెస్ అండ్ ఫెయిలియర్, దర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ రీజన్స్ ఫర్ ఇట్, రైట్? ఇప్పుడు సినిమా సక్సెస్ అయిందంటే దానికి బోల్డ్ రీజన్స్ ఉంటాయి, సినిమా ఫెయిలియర్ అయినా కూడా దానికి బోల్డ్ రీజన్స్ ఉంటాయి. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఆర్ వీ సాటిస్ఫైడ్ విత్ ద ప్రోడక్ట్ అనేది, ఒక మంచి ప్రోడక్ట్ డెలివర్ చేయడానికి ప్రయత్నించాం అనేది మన చేతిలో ఉండేది. ఫైనల్గా డైరెక్టర్ గారు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు సినిమా కోసం? అస్సలు ఇబ్బంది పెట్టలేదు నన్ను, అస్సలు ఇబ్బంది పెట్టలేదు. ఆర్యన్ పాపం అసలు ఎవరు ఇబ్బంది పెట్టలేదు ఈ సినిమాలో. నేనే ఇంకా కొంచెం ఇబ్బంది పెట్టుంటానేమో, అంటే మధ్యలో నా కాలు లిగమెంట్ టేర్ అయింది, అండ్ సో దాని తర్వాత మధ్యలో ఒక చిన్న పాజ్ పడింది. అండ్ బిసైడ్స్ దట్ ఇంకా డబ్బింగ్ ఏంటంటే పక్కా అది రూరల్ తెలంగాణ డబ్బింగ్ ఉండాలి. సో మేము సినిమా చూసిన తర్వాత మేమందరం, నాకు ఇక్కడ ఒక 2-3 చోట్ల నేను డబ్బింగ్, అది చిన్న యాక్సెంట్ వచ్చేసింది, అది మళ్ళీ చెప్దామన్నా వాళ్ళు సపోర్ట్ చేసి మళ్ళీ థియేటర్లు బుక్ చేసి మళ్ళీ అంతా చేసి నా చేత డబ్బింగ్ కూడా మళ్ళీ చెప్పించుకున్నారు. అండ్ సో అలా నేను ఎవరు ఇబ్బంది పెట్టలేండి, అందరం చాలా హ్యాపీగా సరదాగా ఈ సినిమాని చేసుకున్నాం. సో రేపు 10వ తారీఖున ప్రేక్షకులు కూడా చూసి ఈ సినిమాని ఆదరిస్తే మాకు ఇంకా దానికన్నా సంతోషం ఏముంటుందండి. నిన్ననే దసరా సందర్భంగా ఒకటి దావత్ అనే ఐటమ్ సాంగ్ మా గీతా మాధురి గారి రిలీజ్ చేసినాము. దానికి కూడా అద్భుతమైన స్పందన వస్తుంది. అంటే తెలంగాణ దావత్ అనే సాంగ్, అది చాలా బాగుంటుందండి. అది సూపర్, డెఫినెట్గా. ఇంకా తెలంగాణ అంటే దావత్ అనేది చాలా కామన్, దావత్ దమ్కి రాని అని పాట ఓకే, చాలా బాగా రీచ్ అవుతుంది. నిన్ననే ఈవినింగ్ 5:30కి యూట్యూబ్లో చేసినాము. ఓకే, భరత్ భూషణ్ సార్ చేసిరు, అది ఛాంబర్ ప్రెసిడెంట్ గారు. సూపర్. అంతా తీసుకునే వాళ్ళు కూడా గీతా మాధురి గారు మొత్తం ఎక్కడ తగ్గినట్టు అనిపించట్లేదు అసలు. ఎందుకంటే చిన్న సినిమాని స్టార్ట్ చేసుకుంటే అది వర్త్ ఇట్ అనిపించుకుంటుంటే ఇంకా మేము చేసుకుంటూనే పోయినాము. అందరు సహకారం కూడా మాకు చాలా బాగా దొరికింది. ఈ సినిమా చేయించుకుంది, సినిమా కానిస్టేబుల్ చేయించుకుండు, అట్టడు కూడా ఉండే ఒక కానిస్టేబుల్ చేయించుకుండు. అంటే నేను అందరికన్నా నేను ఒక తోపు అనే, యాక్చువల్లీ అతను కష్టపడే విధంగా ఇంకా పెద్దవాళ్ళు చేరు, అతడు లేకుంటే, కానిస్టేబుల్ లేకుంటే వ్యవస్థ ఉండదండి.
కానిస్టేబుల్ మస్ట్. సో ఫైనల్గా మీ కానిస్టేబుల్కి ఆడియన్స్ రావాలి అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో రావచ్చు? మంచి సస్పెన్స్, థ్రిల్ అండ్ ఫ్యామిలీస్ అందరూ చూడొచ్చు. ఒక ఫ్యామిలీ కూడా, ఫ్యామిలీలో ఉండే ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో ఉంటాయి. సో మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్, మంచి సౌండ్ ఉంటుంది సినిమాలో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, మంచి సస్పెన్స్ మూమెంట్స్ ఉంటాయి. సో డెఫినెట్గా ఓవరాల్ ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్కి ఈ సినిమాకి రావచ్చు అనుకుంటున్నాను నేను. సో అక్టోబర్ 10న సినిమా విడుదలవుతుంది. అందరూ తప్పకుండా చూసి ఈ సినిమాని మంచి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎస్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మా కానిస్టేబుల్ ఫ్యామిలీలు ఈ సినిమా చూస్తే ఇంకా నాకు సంతోషం. ఎందుకంటే వాళ్ళు పడుతున్న బాధలు, కష్టాలు అనేది ఒక పాట కూడా నేను వాళ్ళకి అందించడం జరిగింది. ఈ స్టోరీ కూడా వాళ్ళకు సంబంధించిన స్టోరీ ఇది. వాళ్ళు చూడాలి దయచేసి. కానిస్టేబుల్ ఫ్యామిలీస్కి దసరా శుభాకాంక్షలు. ఈ సినిమా థియేటర్కి వచ్చి చూసి ఈ సినిమాని మంచి అద్భుతమైన విజయాన్ని ఇస్తారని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో డెఫినెట్గా అండి, చూసారు కదా కానిస్టేబుల్లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. నేనైతే 1-2 అనుకున్నాను, బట్ త్రూఅవుట్ నాకు మాట్లాడుతున్నప్పుడు అనిపించింది సో ఇన్ని ఉన్నాయా ఎమోషన్స్ ఇవన్నీ అని. సో డెఫినెట్గా అందరూ 10th థియేటర్స్కి వచ్చేసి అయితే చూడండి కానిస్టేబుల్. డోంట్ మిస్, పైరసీలో అస్సలు చూడొద్దండి.